13వ వచనము నుంచి మనం చూసుకున్నట్లయితే 13వ వచనము నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము నుంచి 28వ వచనం వరకు మనం చూసుకుందాం. దయచేసి ఒకరు ఆడవాళ్ళు, తర్వాత ఒక వచనము మగవాళ్ళు, పురుషులు చదవడానికి ప్రయత్నం చేయండి. స్పష్టంగా చదవండి. ఒకరు ఎనికి ముందుకు పోవద్దండి. స్త్రీలు ఒక వచనము, పురుషులు ఒక వచనం చదవడానికి ప్రయత్నం చేయండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము నుంచి 28వ వచనం వరకు. ఆమా చాలు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రేపరలో గొప్ప తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ పునరుత్థాన దినమందు నీ మందిరావరణంలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరుచుకునే భాగ్యమును మాకిచ్చిన దేవానికి స్తోత్రమున తండ్రి. దానియేలు గ్రంథంలో ప్రభువా
6వ అధ్యాయం వరకు మమ్మల్ని నడిపించి ప్రభు అన్న తండ్రి, నీ ఆత్మచేత నా తండ్రి పరిశుద్ధ ఆత్మశక్తి మాటలు కలిగినటువంటి మాటలు మీరు మాకు బయలుపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. మానవులు మేము మాట్లాడితే వ్యర్థం అయిపోతాయి, కానీ మీరు మాట్లాడితే వారి హృదయాల్లో చొచ్చుకొని వెళ్ళిపోతాయి, వారి కడుపులో జీవజల నదులు ప్రవహించే రీతిగా ఉంటాయి ప్రభు నా తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడి నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము నుంచి 28వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, మనం ఎంతవరకు ధ్యానించామంటే మేడ గదిలో ప్రార్థన చేసేంత వరకు మనము ధ్యానించాము. యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయడము, మేడ గదిలో ఉండి ప్రార్థన చేయడం. మరి మేడ గదిలో ఉండి ఆయన ఏ విధముగా ప్రార్థన చేశాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన మేడగదిలో మోకరించి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరము మనము మోకాళ్లకు గనక ప్రభు ఎదుట మోకరించి ప్రార్థన చేసినట్లయితే, నూతన నిబంధన గ్రంథాలలో చదివించినటువంటి మాట, ప్రతి మోకాలు నా ముందు వంగవలేను, ప్రతి ఒక్కరి నాలుక నన్ను ఘనపరచవలమని సెలవిచ్చాడు. అదే రీతిగా ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. ఎప్పుడైతే ప్రభు ఎదుట మనము మోకరిస్తామో, ప్రభు ఎదుట మోకరించి ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన చేసినప్పుడంట సాతాను యొక్క కాళ్ళు గజగజ వణుకుతాయంట. చాలామంది అనుకుంటారు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళు బాధ పెడతాయి, నొప్పి పడతాయి, చాలా బాధాకరంగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఒక్కసారి నువ్వు అలవాటు చేసుకుంటే కనుక అది ఎప్పటికీ కూడా నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసే ప్రార్థనా పరురాలుగా సిద్ధపడతావు. ఏ విధముగా అంటే, ఒక ఎద్దుని మనము ఆ ఎద్దు మీద కాడిని పెట్టేటప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఆ బరువును మోయడానికి అది అంగీకరించదు. కానీ దాన్ని కొద్ది కొద్దిగా అలవాటు చేస్తూ వెళ్ళినప్పుడు ఆ ఎద్దు మీద కాడి అది రోజు అలవాటు చేస్తూ ఉన్నప్పుడు ఆ కాడి అటు ఇటు ఊగినప్పుడంతా కూడా ఈ యొక్క మెడ మీద దాన్ని బైబిల్ భాషలో మనం చెప్పాలి అంటే కనుక ఉర్రు అని అంటారు. అది ఆ చర్మ భాగం అంతా ఏమైపోతుందంటే కొంచెముగా చీలిపోయి ఆ చర్మము ఊడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఆ ఎద్దు యొక్క యజమానుడు మరలా మాటికి ఆ యొక్క కాడిని పెట్టడం ద్వారా ఆ యొక్క కాడి ఆ యొక్క రక్తము మీదనే ఆ చర్మము మీదనే ఉండి సాగడము ద్వారా అక్కడున్నటువంటి ఆ చర్మం అంతా భాగం అంతా కూడా ఏమైపోతుందంటే రాను అది గట్టి పడిపోయి నల్లబడిపోయి కాయ కాసేస్తుంది. ఎప్పుడైతే ఆ కాయ కాస్తుందో తరువాత ఆ యజమానుడు ఆ ఎద్దు కాడి మీద ఎంత బరువు మోపినా కూడా దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదే రీతిగా నువ్వు మోకరించినప్పుడు ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయప్పా మోకరించలేను, ఒక 10 నిమిషాలు మోకరిస్తాను, 15 నిమిషాలు మోకరిస్తాను, అర్ధగంట సేపు మోకరిస్తాను, నువ్వు ఎంతసేపు మోకరించావు అనేది కాదు. కానీ మోకాళ్ళ మీద నువ్వు అలవాటు చేసుకున్నట్లయితే ఆ మోకాళ్ళ ప్రార్థన ప్రభు సన్నిధికి త్వరగా చేరుతుంది. సాతాను వాటిని కూడా చూసి, నువ్వు మోకరించిన తత్వాన్ని చూసి, మోకరించి హృదయపూర్వకంగా ప్రార్థన చేసే తత్వాన్ని చూసి సాతాను కూడా గజగజ వణికిపోతాడు. ప్రార్థన చేస్తూ ఆ సందర్భంలో దేవుణ్ణి కూడా స్తుతించావంటే, దేవుణ్ణి కూడా ఆరాధన చేశావంటే సాతాను నీ ఇంటికి కానీ నీ కుటుంబానికి కానీ నీ దగ్గరికి కానీ రాకుండా దూరంగా పారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. బాగా గమనించండి. సాతాను మొదట ఆరాధన చేసేవాడే, సాతాను మొదట దేవుని స్తుతించేవాడే, సాతాను మొదట పాటలు పాడేవాడే. ఆ ఆరాధన చేస్తూ ఉండేటప్పుడు
ఆ ఆరాధనలో విర్రవీగినటువంటి అతను ఆకాశము నుంచి కిందికి భూమి మీదికి పడద్రోయబడ్డాడు. ఎందుకు పడద్రోయబడ్డాడు అంటే తను గర్వించినందువలన. బాగా జ్ఞాపకం చేసుకోండి, తను చేసేటువంటి స్థుతులు, తను చేసేటువంటి ఆరాధన, తను చేసేటువంటి కృతజ్ఞతాస్థుతులు వేరొకరు చేస్తున్నారు అంటే గనక ఆ అర్హతను పోగొట్టుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? కోపపడతాడు కదా. అక్కడి నుంచి ఉండకుండా ఏమైపోతాడు? దూరంగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. అదే రీతిగా నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ, మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి స్తుతించినావంటే, ఇక్కడ దానియేలు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ బ్రతిమలాడుకుంటున్నాడంట. దేవుణ్ణి స్తుతిస్తూ బ్రతిమలాడుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటావో, నీ కష్టంలో ఏ వ్యాధి ఉన్నా, నీ కుటుంబంలో ఏ బాధ ఉన్నా, కష్టం ఉన్నా, సమస్య ఉన్నా, వేదన ఉన్నా, అది దూరంగా పారిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక మనము మోకరించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పాటలు అయిపోయిన తర్వాత మన సామదాసయ్య గారు ఏం చేస్తారంటే అందరం కలిసి ప్రార్థన చేద్దామంటారు. కొంతమంది బాగా తిష్టేసుకొని కూర్చోయింటారు. నువ్వు మందిరావరణంలోనే దేవుడు నన్ను చూస్తున్నాడనే భయము నీలో లేదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, బాగా చక్కముక్కలు వేసుకొని కూర్చోయింటారు. మిగతా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, చక్కముక్కలు వేసుకొని కూర్చుంటారు. కొంతమంది బాగా కళ్ళు తెరుచుకొని చూస్తుంటారు, మిడిగుడ్లు వేసుకొని గుడ్ల గూబలాగా. చూడు, కొంతమంది ఆ విధంగా ఉంటారు, కొంతమంది కూర్చొని ఉంటారు. అది పద్ధతేనా? నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఒక భయముతో, ఒక వణుకుతో మనము మోకరించి ప్రార్థన చేయాలి. మన్నప్పుడు తప్పకుండా మనము మోకరించాలి. ఆమేన్ అనడానికి 2-3 మాత్రమే స్వరం ఎత్తుతారు, తర్వాత ఎవ్వరు స్వరం ఎత్తరు ఆమేనని సంబోధన. మనం ఉన్నటువంటి ఈ యొక్క 50 మంది, ఈ యొక్క 60 మంది ఆమేన్ అన్నప్పుడు ఆ స్వరం ఎంత పెద్దగా రావాలి, ఆ స్వరం ఎంత పెకలించబడాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆమేనని ఇక్కడ చెప్పినటువంటి వాళ్ళకి ఇక్కడికే వినపడదు, ఇక్కడ చెప్పినటువంటి వాళ్ళని ఇక్కడికే వినపడదు. ఎందుకు మనం స్వరం ఎత్తడం లేదు? ఎందుకు మనము పెకలించి ఆమేనని అనడం లేదు? ఒకసారి ఆలోచన చేయండి. అదే పోట్లాడమంటే ఒక వీధంతా వినపడేటట్టుగా మన స్వరము పెకలిస్తాము. బాగా జ్ఞాపకం చేసుకోండి, ఆ విధంగా కాదు. కానీ ఇక్కడ కొంతమంది భక్తులు మోకరించి ఏ విధంగా ప్రార్థన చేశారనే విషయాన్ని 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 13వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ సొలొమోను మహారాజు, రాజుల గ్రంథం 8వ అధ్యాయం 44వ వచనంలో నుంచి కూడా చూస్తే కనపడుతుంది. సొలొమోను మహారాజు దేవుని మందిరావరణాన్ని కట్టాడు. ఆ మందిరావరణాన్ని కట్టిన తర్వాత ఆ మందిరావరణం యొక్క ఓపెనింగ్ రోజు ఏం చేశాడంటే, ఆ మందిర ఉత్సవాలు జరుగుతూ ఉండేటప్పుడు ఆ మందిరావరణములో ఆయన మోకరించి, బాగా చదవండి అది ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆయన మోకరించి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర మొరపెడుతున్నారంట. ఎవరు తెలుసా? సొలొమోను మహారాజు. ఎవరు? రాజు. బాగా జ్ఞాపకం చేసుకోండి. సాధారణమైన మనిషి కాదు, సాధారణమైన విశ్వాసి కాదు మోకరించింది. ఎవరు మోకరించారంట? రాజు. దేవుని చేత అభిషేకము పొందినటువంటి ఒక రాజు దేవుని మందిరావరణములో బలులు అర్పించేటప్పుడు, దేవుని మందిరాములో స్తుతించేటప్పుడు, దేవుని మందిరావరణలో ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు, యూదులు కానివ్వండి, ఇశ్రాయేలీలు కానివ్వండి, బైబిల్ చదివేటప్పుడు, ఇప్పుడు వాక్యాన్ని మేము బోధిస్తూ ఉండేటప్పుడు రెఫరెన్స్ ఏదైనా చదవమంటే కనుక వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ మోకరించి నిటారుగా ఉండి ఆ బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుతారు ఆ లేఖన భాగాన్ని. ఈ పద్ధతి ఎవరు చేస్తున్నారు అని అంటే కనుక బైబిల్ మిషన్ సంస్థ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ పద్ధతిని. బైబిల్ మిషన్ సంస్థ వారు, నేను కూడా 2-3 చోట్ల గుత్తికి 2 సార్లు వెళ్ళాను. ఒకరు ఇన్వైట్ చేసినప్పుడు ఆ ప్రార్థన వాక్యం చెప్తూ ఉండేటప్పుడు ప్రతిసారి అమ్మ ఏం చేస్తుందంటే, నేను రెఫరెన్స్ చెప్పినప్పుడంతా కుర్చీ మీద నుంచి లేచి మోకరించి బైబిల్ పట్టుకొని ఆ లేఖన భాగాన్ని చదువుతుంది. ఇదేంటి ఈ అమ్మాయి మాటి మాటికి ఈ విధంగా చేస్తుంది అంటే, ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి పద్ధతిని వీళ్ళు అనుసరిస్తారేమో, వీరు యూదులలో నుంచి వచ్చిన వాళ్ళ ఏమన్నా అని నేను అనుకున్నాను. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అమ్మాయిని అడిగినప్పుడు చెప్పింది, మా బైబిల్ మిషన్ సంస్థ వారు చేసేటువంటి పద్ధతి అండి ఇది అని అనింది.
నిజమే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాళ్ళు మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరము కూడా మనము దేవుని బిడ్డలారా మనమందరం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు మనకి ఏం నేర్పించాడు, ప్రభు మనకి ఏమి బోధించాడు, ప్రభు మనకి ఏది మాదిరి చూపించాడు, దాన్ని మనము అనుసరించే వారముగా కూడా మనము ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి. అక్కడ సొలొమోను మహారాజును చూసినట్లయితే ఆయన నిటారుగా మోకాళ్ళుని ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. ఎజ్రా గ్రంథంలో కూడా ఎజ్రా గ్రంథకర్త కూడా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథకర్త కూడా పడిపోయినటువంటి మందిరావరణాల గురించి, పునర్నిర్మాణము గురించి, పడిపోయినటువంటి ప్రాకారాల గురించి వారు ఏం చేస్తున్నారు తెలుసా, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం చేస్తున్నామా? ఎంతోమంది మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే మందిరావరణాన్ని కూలదోస్తూ ఉన్నారు, పాస్టర్లని హత్యలు చేస్తూ ఉన్నారు, ఎంతోమంది గూఢాచారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని పట్లను, దేవుని సేవకుల పట్లను, దేవుని మందిరావరణల పట్లను అన్యాయము అక్రమాలకు పాల్పంపులు పడుతూ ఉన్నారు. కానీ వారి నిమిత్తము వారు క్షమించబడలాగున, వారి పాపములు క్షమించబడలాగున, వారు దేవుని తట్టు తిరుగులాగున మనము ప్రార్థన చేస్తున్నామా? యేసు ప్రభు వారు దొంగ అయినటువంటి బరబ్బా కోసము ఆయన సిలువలో బలియాగమయ్యాడు. నిజంగా జ్ఞాపకం చేసుకోండి, బరబ్బా ఎంతో మోసగాడు, ఎంతో దొంగ, పచ్చి హంతకుడు. కానీ అటువంటి బరబ్బా ఆయన నీకోసం నేను ప్రాణమైన పెడతాను అని అన్నప్పుడు అది జ్ఞాపకం వచ్చినటువంటి బరబ్బా, ఎక్కడో ఉన్నటువంటి బరబ్బా ఏం చేశాడంటే పశ్చాత్తాపంతో గుండెలు బాదుకుంటూ, నా కోసం నువ్వు సిలువనెక్కావా, నా కోసం కల్వరిలో బలియాగమైపోతున్నావని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ ప్రభు దగ్గరికి, కల్వరి కొండ దగ్గరికి వచ్చినట్టుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఎజ్రా గ్రంథకర్త కూడా ఏం చేస్తున్నాడంటే చెప్పినటువంటి మాట, ఆయన కూడా మోకాళ్ళుని పడిపోయినటువంటి ప్రాకారాలను కట్టుటకు కానివ్వండి, మందిరావరణాలు కట్టుటకు కానివ్వండి, పునర్నిర్మాణము కొరకు కానివ్వండి, మందిరావరణలో పడిపోయినటువంటి శత్రువులు పడగొచ్చినప్పుడు వారి నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, నెహెమ్యా కానీ ఎజ్రా కానీ ఏం చేస్తున్నారంటే ఇతరుల పాపము వారి మీద వేసుకొని ఆ పాపము నాదిగా ఎంచు ప్రభు అని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈనాటి నెహెమ్యాలు ఏం చేస్తున్నారంటే, ఆనాటి నెహెమ్యాలు వారి నిమిత్తము ప్రార్థన చేశారు. ఈనాటి నెహెమ్యాలు ఏం చేస్తున్నారంటే, ఎజ్రాలు ఏం చేస్తున్నారంటే వారి మీద పాపము మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి, అది వాక్యానుసారమైందేనా? వాక్యానుసారమైన నడవడికేనా? వాక్యానుసారమైన మాటతత్వమేనా? జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. ఆనాడు ఎజ్రా వాళ్ళు ఏం పని లేదా, వాళ్ళకి కుటుంబం లేదా, వారి కుటుంబ బాధ్యత లేదా, వారి వ్యవహారాలు లేవా, రాజ్యములో వారు చేస్తున్న ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని అన్నిటిని విడిచిపెట్టి నెహెమ్యా రాజుకు ద్రాక్షారసాన్ని అందించేటువంటి ఉద్యోగం కలిగినటువంటి వాడు రాజు దగ్గర మనవి చేసుకుంటున్నాడు. రాణి అంటుంది నెహెమ్యాను చూసి, నెహెమ్యా ఎందుకు ఈరోజు నువ్వు చాలా విచారంగా కనపడుతున్నావు, నీ ముఖం ఏమి వికారముగా ఉన్నది అని అంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, మా పితరుల యొక్క పునాదులు పాడైపోగా నేను దుఃఖముతో ఉండక సంతోషంతో ఉండగలుగునా అని అంటున్నాడు. నిజమే, మన పితరుల పునాదులు పాడైపోగా, మన పితరులు కట్టించినటువంటి మందిరావరణాలు పాడైపోగా మేము ఏ విధంగా సంతోషంగా ఉంటామమ్మా, మేము ఏ విధంగా ఉంటాము అంటే, మరి ఆ పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి నువ్వు వెళితే ఎన్ని రోజులు సమయం పడుతుంది అని ఆమె అడుగుతుంది రాణి. కానీ అక్కడ సెలవు పుచ్చుకొని కొంత ధనాన్ని తీసుకొని వాళ్ళు ఉద్యోగాలను విడిచిపెట్టి, వారి కుటుంబాలను విడిచిపెట్టి మందిరావరణాన్ని కట్టడానికి వెళ్ళారు. ఆ మందిరావరణం నిమిత్తము కూడా వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేశారంట. ఆ మందిరావరణాన్ని కట్టేటప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఆ మందిరావరణాన్ని నెలకొల్పేటప్పుడు వారు ప్రార్థనలు చేస్తున్నారు, కట్టబోతున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారు, ఇంకా కట్టక ముందే వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది. మనం ఒక పనిని ప్రారంభించక ముందే, మనం ఒక పనిని మొదలు పెట్టక ముందే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? మోకరించి నువ్వు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నావా?
ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా మొన్నటి దినాన్ని ఏం చేశానంటే మొక్కలు నాటుకోవాలి, మొక్కలంటే నాకు చాలా ఇష్టం. మిద్దె మీద మొక్కలు నాటుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రతి మొక్కను పట్టుకొని, ప్రభువా దీనికి జీవము పోయినైనా ఇందులో ఫలాలు మేము చూడాలి, ఇందులో పూతను మేము చూడాలి, ఇందులో మేము పిందెను చూడాలి. కానీ మొక్క నాటువారమే కుంపట్లో, కానీ దాన్ని వృద్ధులను తెచ్చి వాడవు నీవే, పూతను పూయించి వాడవు నీవే, పిందెను తీసుకొని వచ్చి వాడవు నీవే, కాయను తీసుకొని వచ్చి వాడవు కూడా నీవే. ఆ మొక్కను పట్టుకున్నావా, ఆ నారను పట్టుకున్నావా, ఆ విత్తనాన్ని పట్టుకున్నావా? నువ్వు పొలములో విత్తేటప్పుడు ప్రతి విత్తనము కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? విత్తుతున్నప్పుడంతా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ప్రతి విత్తనము మొలకెత్తబడాలి, ప్రతి విత్తనము కూడా ఫలాలనివ్వాలి, ప్రతి విత్తనము కూడా నేను అందులో జీవము చూసి అందులో ఉన్నటువంటి ఫలవృక్షాలు నేను చూడాలి అని దేవుని ప్రార్థన చేస్తున్నావా? నిజంగా ప్రార్థన చేసుకుందాం. మనం ఎవరో ప్రార్థన చేసేది కాదు, కానీ నువ్వు ప్రార్థన చేయి దీనంగా. ఎజ్రా మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. విత్తనాలు పట్టుకొని మనం ప్రార్థన చేసిన రీతిగా వాళ్ళు పడిపోయినటువంటి ప్రాకారాలను వారి హృదయాలలో ఉంచుకొని కన్నీటితో వారు ప్రార్థన చేశారు. గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు కూడా కన్నీటితో ప్రార్థన చేశారు. ఆయన కూడా ఏ విధంగా ప్రార్థన చేశారో తెలుసా? ఒక కొండ మీద మీరు ఎక్కడో చాలా వాక్యం యొక్క దృశ్యాలను మీరు చూస్తూ ఉంటారు. ఏ విధంగా చూస్తారంటే ఆయన మోకరించి కన్నీటితో ప్రార్థన చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. మోకాళ్ళ ప్రార్థన. అట్లే దానియేలు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు కూడా గెత్సేమనే తోటలో తను ప్రార్థన చేస్తున్నప్పుడు తన చెమట బిందువులు నేల మీద వ్రాలినప్పుడంట రక్తపు బిందువుల వలె మారాయి అని అంటున్నాడు. అంటే ఎంత వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నాడో, ఎంత టెన్షన్తో ప్రార్థన చేస్తున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చెమట బిందువులు రక్త బిందువులుగా ఏ విధంగా మారాయి అనే విషయాన్ని మీకు జ్యోతక్క చాలా మెసేజ్ మీకు వివరించి చెప్పింది. దాన్ని కావలిస్తే మరలా నెట్లో సెర్చ్ చేసుకొని మీరు యూట్యూబ్లో చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు గమనించండి. నిజమే, ఒక రక్త బిందువులు ఒక దేవాది దేవుడ ఎండుకొని ఆయన తండ్రి కొడు పార్శ్వమున కూర్చొని ఆనందంగా ఉండవలసినటువంటి వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడంటే నీ కొరకు నా కొరకు వచ్చినటువంటి ఆయన మన పాపముల కొరకు ఆయన పొందే శ్రమ గురించి, ఆయన పొందే దెబ్బల గురించి, ఆయన పొందే అవమానం గురించి, ఆయన సిలువని ఏ విధంగా మోయాలి, ఆ మండుటెండలో ఏ విధంగా యాతన పడాలి అనే దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన గెత్సేమనే తోటలో ఏం చేస్తున్నాడంటే అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభువా నీ చిత్తమైతేనే గిన్నెను తొలగించని మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్నాడు. నిజమేనండి, మనము మోకరించడానికి సిగ్గుపడుతున్నాము, మనము మోకరించడానికి ఇష్టపడడం లేదు, హృదయపూర్వకంగా మోకరించి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధానానికి రావడం లేదు. నువ్వు దేవుని మందిరావరణానికి వచ్చి కూడా నువ్వు కూర్చుంటున్నావు అంటే నీ భక్తి ఎంత ఉందో, నీ శ్రద్ధ ఎంత ఉందో, నీ విశ్వాసం ఎంత ఉందో దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. భక్తి శ్రద్ధలతో నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ మనవిని ఆలకించి త్వరగా ఉత్తరం ఇచ్చు దేవుడై అంటున్నాడు. అటువంటి ఉత్తరము మన దగ్గరికి రావడం లేదు అంటే మనలో ఇంకా లోపాలున్నాయి, మనలో ఇంకా పాపము దాగుకొని ఉంది. తీసివేసే లక్షణాలు చాలా ఉన్నాయి. వాటిని తొలగించుకునే లక్షణాలు మనం తొలగించుకోవాలి. తొలగించుకోకపోతే మన ప్రార్థన దేవుని సన్నిధికి పోదు అని అంటున్నాడు. నీకును నాకును పాపమనే అడ్డుగోడ ఉంది. వాటిని నువ్వు ఎప్పుడైతే తొలగిస్తావో నేను నీ దగ్గరికి రాగలుగుతాను అంటాడు. నీ ప్రార్థన ఆలకిస్తాను అని అంటున్నాడు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే నిజమే, ఆ ప్రార్థన మనం చేస్తున్నామా? ఆ ప్రార్థన మనము దేవునికి మహిమకరంగా యోగ్యకరంగా చేస్తున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. మనం ఎంతవరకు వచ్చామండి? ప్రార్థన. ఎజ్రా కూడా ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. తర్వాత దావీదు కూడా ప్రార్థన చేశాడు. 95వ కీర్తన 6వ వచనంలో మనం చూసినట్లయితే కనుక దావీదు కూడా ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 41వ వచనంలో చూసినట్లయితే ఆయన గెత్సేమనే తోటలో ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అపోస్తల కార్యం 7వ అధ్యాయము 60వ వచనంలో చూసినట్లయితే స్టెఫెన్ను అందరూ రాళ్లతో కొట్టి చంపుతున్నారు. రాళ్లతో కొట్టి చంపుతూ ఉండేటప్పుడు అంట ఆ దెబ్బలకి, ఆ గాయాలకి, ఆ బాధలకి ఆయన లేచి పారిపోలేదు. కానీ ఏం చేస్తున్నాడంట తెలుసా? 60వ వచనంలో లాస్ట్లో మనం చూసినట్లయితే కనుక ఆయన మోకాళ్ళుని అంట ఏమంట ప్రతి ఒక్కరూ రాళ్ళు పట్టుకొని ఆయనను కొడుతున్నారు. ఆయనను సువార్త చేయకూడదని, సువార్త నామము ప్రకటించకూడదని ఆ విధముగా కొడుతూ ఉన్నటప్పుడు ఆ రాళ్ల చేత గాయాలు పొందుతున్నటువంటి వ్యక్తి ఆ గాయాలకు, ఆ బాధలకు, ఆ నొప్పులకి దూరంగా
పారిపోవలసినటువంటి వ్యక్తి, కానీ దూరంగా పారిపోకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడే మోకరించి, చూడండి, వాక్యం చదవండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 60వ వచనంలో చూడండి, చెప్తాడు అక్కడ. అపోస్తుల కార్యము, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. ఏ పాపమంట? రాళ్లతో కొట్టినటువంటి వారు. నన్ను కొట్టారు కదా, నన్ను బాధపరిచారు కదా, నన్ను గాయపరిచారు కదా, నన్ను హింసించారు కదా, మానసికమైన వేదన, శారీరకమైన వేదన, మానసికమైన గాయాలు, శారీరకమైనటువంటి గాయాలు నన్ను తగిలించారు కదా. కానీ నాకు తగిలించడం ద్వారా వారి పాపము ఉండకుండా ఏం చేయమంటున్నాడు తెలుసా? వారి మీద పాపం ఉండకుండా, చదువునను, వారి మీద పాపము మోపకుమని గొప్ప శబ్దంతో ఏం చేశాడంటండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ వినపడే రీతిగా ప్రార్థన చేస్తున్నాడంట. కడుపు నొప్పి ఉంది, అబ్బా కడుపు నొస్తుంది, అబ్బా తలనొస్తుంది కదా, బాగా తలనొస్తుంది, అబ్బా కాళ్ళు నొస్తున్నాయి. ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటాం మనం, అవునా కదా? నిజమే, మనం ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? గాయములు కారుతూ ఉన్నప్పుడు, గాయములలో నుంచి రక్తం చింపిస్తూ ఉన్నప్పటికీ కూడా, పలు బాధలో ఉన్నప్పటికీ కూడా, పలు హింసలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? మోకరించి దేవునికి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంతోషంలో మోకరించారు, దుఃఖంలో మోకరించారు, వ్యాధుల్లో మోకరించారు, దేవుని స్తుతించడంలో కూడా వారు మోకరించినట్టుగా ఉంది. మరి నీకు నాకు ఏమమ్మా? డబ్బు ఎక్కువయ్యా, ధనం ఎక్కువయ్యా, అహం ఎక్కువయ్యా, గర్వం ఎక్కువయ్యా, ఏమి ఎక్కువయ్యి మనం కూర్చుంటున్నాము? పరీక్షించుకుందామా? ప్రభువా, ఎన్ని రోజులు నేను ప్రార్థనలో మోకరించలేదు నైనా, కూర్చున్నాను, నన్ను క్షమించు అని మనం చేద్దాం. ఆ విధంగా ప్రార్థన చేశాడు దానియేలు. ప్రార్థన చేసిన తర్వాత 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 2వది 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా ఆమె బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహము గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము సప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఏమంటండి? బంట్రౌతులకి ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు ఆజ్ఞ ఇచ్చారు ఇక్కడ? దర్యావేషు రాజు. ఏమనరా, వింటున్నారా, నిద్రపోతున్నారా? టిఫిన్ తినొచ్చున్నారు కదా, బాగా ఉగ్గాని తినొచ్చారా, దోశలు తినొచ్చారా, ఏం తినొచ్చారో మీరు? ఎందుకు విజయ కూడా డల్లుగా ఉంది ఈరోజు, జ్వరం. బాగా గమనించండి. బాగా వినే వాళ్ళే డల్లుగుంటే, చదివే వాళ్ళే డల్లుగుంటే ఎట్లమ్మా కదా? మిగతా వాళ్ళు ఏమైపోతారు? జ్ఞాపకం చేసుకోండి. ఏమొచ్చినాడు? ఏ రాజు ఆజ్ఞాపించాడంట బట్టలకి? దర్యావేషు రాజు కదా. దర్యావేషు రాజు బట్టలకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించవలసిన అవసరము దానియేలుకి ఎందుకు కలిగింది అంటే, పారసీకులు వచ్చారు, మాదీయులు వచ్చారు. ఎవరి దగ్గరికి? దర్యావేషు రాజు దగ్గరికి. దర్యావేషు రాజు యొక్క ముఖంలో ఏం చూస్తున్నారు తెలుసా? దానియేలును తప్పించేటువంటి తత్వాన్ని దర్యావేషు ముఖంలో చూస్తూ ఉన్నారు, ముఖంలో విచారణను చూస్తున్నారు. ఏ విధముగానైనా దానియేలును సింహపు గుహలో పడవేయకుండా చూడాలి అన్న ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి మాదీయులు పారసీకులు ఏం చేశారో తెలుసా? దర్యావేషు రాజు దగ్గరికి వచ్చి, రాజా, నువ్వు చేసినటువంటి శాసనము, నువ్వు ఇచ్చినటువంటి శాసనము జరగవలసిందే, ఇది నువ్వు చేసిన ప్రకటన జరగవలసిందే. పారసీకులు మాదీయులు పెట్టినటువంటి ఒత్తిడిని బట్టి రాజు ఏం చేశాడో తెలుసా? బలహీనుడైపోయాడు. కానీ బబులోను దేశంలో ఉన్నటువంటి రాజు ఏం చేశాడో తెలుసా? 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక 18వ వచనం నుంచి 19వ వచనం వరకు చూసినట్లయితే, నెబుకద్నెజరు రాజు ఆయన ఏం చేశాడంటే, ఏది ఆజ్ఞాపిస్తే అది జరిగింది, ఏది నెరవేర్చమంటే అది నెరవేర్చబడింది, ఏది విడగొట్టమంటే అది విడగొట్టబడింది, ఏది పడద్రోయబడమంటే అది పడద్రోయబడింది, ఏది చేసినా
రాజు చేసినటువంటి ఆజ్ఞకు వారు జారీ చేశారే తప్పితే, నెరవేర్చారే తప్పితే వ్యతిరేకంగా ఏది చేయలేదు. కానీ బబులోను యొక్క పరిపాలన బంగారు పరిపాలన, మాదీయుల పరిపాలన వెండి పరిపాలన. అంటే బబులోనికి, మాదీయుల పరిపాలనకి, వెండి పరిపాలనకి, బంగారు పరిపాలనకి ఎంత తేడా ఉందో. అంటే బంగారు కంటే వెండి తక్కువ ఉండేది. అంటే ఇప్పుడు నెబుకద్నెజరు రాజు బలమైన వాడు, దర్యావేషు రాజు కొద్దిగా బలహీనమైనటువంటి వాడు. ఏ విధంగా బలహీనమైనటువంటి వాడు? పారసీకులు, మాదీయులు అక్కడ ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడిని బట్టి అంగీకరించబడినటువంటి వాడు. కానీ నెబుకద్నెజరు రాజు మాత్రము, బంగారు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి రాజు మాత్రము, నేను చెప్పిందే శాసనము, నేను చెప్పిందే జరగాలి, అంతవరకే. ప్రజలు ఎంత ఒత్తిడి తీసుకొని వచ్చినా నెబుకద్నెజరు రాజు వినేవాడు కాదు. నేను అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి పరిపాలన చేసినాడు నెబుకద్నెజరు. అందుకే అది బంగారు పరిపాలన అయింది. తర్వాత మాదీయుల పరిపాలన వెండి పరిపాలనకు వచ్చింది, బంగారు కంటే కొద్దిగా తక్కువైనటువంటి పరిపాలన. అందుకే అక్కడ జరిగింది ఏమంటే, దర్యావేషు ఆజ్ఞాపించగా అక్కడ నుండి తప్పించాలి అని, దానియేలు ఏ విధముగానైనా విడిపించాలి, దానియేలు ఏ తప్పు చేయలేదు అని అక్కడ ఉన్నటువంటి దర్యావేషు మనసులో ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. కొంతమంది పరిపాలకులు ఏం చేస్తారంటే మాటను విరజిమ్మేస్తారు, అది వెనక ముందు ఆలోచన చేయకుండా. హేరోదు రాజు కూడా ఏం చేస్తాడంటే తన జన్మదినం రోజు, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ హేరోదు రాజు తన జన్మదినం రోజు ఏం చేస్తాడంటే గొప్ప విందును చేసింటాడు. ఆ విందులో తన సొంత కుమార్తె నాట్యం ఆడుతుంది. ఆ నాట్యం ఆడినప్పుడు హేరోదు రాజు తొందరగా నోరు జారి ఏమంటాడు తెలుసా? తన కుమార్తెతో, నేను నా కుమార్తె ఏది అడిగినా బహుమానంగా ఇచ్చేస్తాను అంటాడు. నా కుమార్తె ఏది అడిగినా బహుమానంగా ఇచ్చేస్తాను. నాట్యం అంతా అయిపోయిన తర్వాత సభలో అందరూ తన్మయులయ్యారు, సభలో అందరూ మెచ్చుకున్నారు ఆమె చేసినటువంటి నాట్యాన్ని, ఆమె చేసినటువంటి నృత్యాన్ని అందరూ మెచ్చుకున్న తర్వాత రాజు అడుగుతాడు, నీకేం బహుమానం కావాలి అంటాడు. వెంటనే ఆ నాట్యగత్య అంటే హేరోదు కుమార్తె, హేరోదు ఏం చేస్తా తెలుసా? వెంటనే పోయి తన తల్లి దగ్గర అడుగుతుంది. ఏమంటుంది తెలుసా? తండ్రి గారు నన్ను ఏదైనా కోరుకోమన్నాడు, ఏమి కోరుకోమంటావు అమ్మా అని అడుగుతాడు. అంటే వెంటనే ఏమంటుంది తెలుసా? ఆమె బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క తలను ఛేదించి ఆ తలను పళ్ళెములో తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తుంది. ఎందుకు ఆజ్ఞాపిస్తుంది? ఆ విషయాన్ని వెనకట ఒక పాపము దాగుకొనింది. ఆ పాపాన్ని బాప్తీసం ఇచ్చి యోహాను బహిర్గతం చేయడము ద్వారా, ఆ పాపాన్ని బహిర్గతం చేయడం ద్వారా ఆ విషయము తన మనసులో ఉంచుకుంది. ఆ విషయాన్ని ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏం చేస్తుందో తెలుసా? బాప్తీసం ఇచ్చి యొక్క యోహానును తలను తీసుకొని రమ్మంటారు. ఎప్పుడైతే బాప్తీసం ఇచ్చి యోహాను తలను తీసుకోమన్నప్పుడు హేరోదు రాజు అంట ఏం చేశాడో తెలుసా? మనస్సులో ఎంతో బాధపడ్డాడంట, ఎంతో వేదన పడ్డాడు, ఎంతో దుఃఖించాడు, ఎంతో కన్నీళ్లు కార్చాడు. నేను ఊరికే మాట ఇచ్చాను కదా, ఆ మాట ఏదో ధనం అడుగుతుందని, రాజ్యం అడుగుతుందని, భూములు అడుగుతుందని, వివాహం అడుగుతుందని, తను కోరుకున్న వానితో వివాహం జరిగించమని అడుగుతుందని అనుకున్నానే. కానీ ఒక మనిషి యొక్క తలను అడుగుతుంది. అది కూడా ఎవరి తల? ఎవరి తల? ఒక ప్రవక్త యొక్క తల, ఒక సేవకుని యొక్క తల, దేవుని చేత అభిషేకించబడి పుట్టినటువంటి వాని యొక్క తల. జకరియా, ఎలిజబెత్తులు వృద్ధాప్యమందు పుట్టినటువంటి బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క తలను అడుగుతూ ఉంది. అది కూడా ఏమంట? అప్పటికే చెరసాలలో ఉన్నాడు బాప్తీసం ఇచ్చి యోహాను. చెరసాలలో ఉన్నటువంటి వాని తలను తెగ నరికి ఆ తలను తీసుకొని వచ్చేసి కూతురికి ఇచ్చినప్పుడు కూతురు తీసుకొని దాన్ని ఏం చేసింది? తల్లికి ఇచ్చింది. ఆనందమా, సంతోషమా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కోల్కతాలో డాక్టర్ ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఒక సహోదరి యవనస్తురాల్ని ఎంతోమంది అధికారులు, పెద్ద పెద్ద అధికారులు, డాక్టర్స్ సైతం ఆమెను ఎంతగానో బాధ పెట్టారు, ఆమెను చంపారు, ఎన్నో విషయాలు మానసికంగా శారీరకంగా హింసలు పెట్టారు. ఇప్పుడు ఆ ఊరిలో చిక్కుకొని ఎన్నో చేశారు ఇట్లాంటివి, కానీ దొరకలేదు. దేవుడు ఎప్పుడో ఒకసారి ఏం చేస్తాడు? దాన్ని వెలుగులోకి తీసుకొని వస్తాడు. నువ్వు చీకటిలో చేసినది వెలుగులోనికి తప్పకుండా
తీసుకొని రాబడుతుంది అని అంటున్నాడు. నువ్వు గదిలో చేసిన పాపము మిద్దెల మీద ప్రకటన చేయబడుతుందంట. రహస్యంగా చేసిన పాపము మిద్దెల మీద ప్రకటన చేయబడుతుంది అని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజమే, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడా ఆ స్త్రీ పట్ల ఎంతో అనుమానుషంగా ప్రవర్తించారు. తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. కానీ ఆ బాధ ఇప్పటికీ కూడా నేను యూట్యూబ్లో చూస్తూనే ఉంటాను. ఆ యొక్క ప్రకటనలు చూడండి, గమనించండి. ఎంతో బాధాకరము, విచారకరము. తల్లి ఎంత బాధపడుతుంది. ఎన్ని లక్షలు పెట్టి MBBS చదివించింటారు ఆ తల్లిదండ్రులు. ఎంత ప్రయాసపడింటారు తిని తినక. ఎందుకంటే ఆ బాధను మేము కూడా అనుభవించాం. మా జ్యోతికి 40 లక్షలు ఫీజు కట్టాలి అంటే మేము ఎంత బాధపడ్డామంటే, తిండి తినక బట్ట కట్టక అమ్మాయి కోసం ప్రతి పైసా ఎత్తి పెట్టేసి చదివించాం. మేము ఆ బాధను మేము కూడా అనుభవించాం. మరి ఆ అమ్మాయి గవర్నమెంట్ సీటు కొట్టి PG చేసింది అని అంటే ఒక్కసారి గమనించండి మీరు. ఆమె ఎంత కష్టపడి చదువుకుంటుందో. లాస్ట్ ఆ అమ్మాయికి ఆ కార్యక్రమం జరగకముందు చెప్పినటువంటి మాట తండ్రికి ఫోన్ చేసి, అమ్మ ఇన్ని గంటలు 36 గంటలు నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదా అని అన్నప్పుడు, డాడీ నేను ఆ PG సర్టిఫికెట్ తెచ్చుకునేంత వరకు ఎంత పని అయినా నేను ఓర్చుకుంటాను, నేను తాలుకుంటాను, కష్టపడి చదువుకుంటాను. నా ధ్యేయము, నా లక్ష్యము డాక్టరేట్ డిగ్రీ తెచ్చుకోవడమే అని అంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ఆ పట్టుదల మనకుందా? ఆ యొక్క విశ్వాసం మనకుందా? ఇక్కడ హేరోదు తన కుమార్తెకు ఏం చేశాడంట? ఆ తలను తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు సంతోషపడ్డారు వాళ్ళు. బాగా జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క దర్యావేషు రాజు దానియేలును తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉండేటప్పుడు, దానియేలు బంట్రౌతులకు ఆజ్ఞాపించినప్పుడు బంట్రౌతులు దానియేలును సింహపు గుహలోనికి తీసుకొని పోతూ ఉండేటప్పుడు రాజు పలికిన మాట ఏమని పలుకుతున్నాడు? నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఇప్పుడు రాజుకి ఏమర్థమైంది? దానియేలు అనుదినము ఎవరిని సేవిస్తున్నాడు? దేవుణ్ణి సేవిస్తున్నాడు. నీవు సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు అంటే దాని అర్థం ఏమి? మేము సేవిస్తున్న అన్య దేవతలు నిన్ను రక్షించవు. మేము సేవిస్తున్న అన్య దేవతలు, మా దేశంలో ఆరాధన చేస్తున్న అన్య దేవతలు దానియేలు నిన్ను రక్షించవు. కానీ నీవు సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను సజీవంగా బయటికి తీసుకొని వస్తాడు. నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడు గొప్ప దేవుడయ్యా, ఆయన సజీవుడయ్యా, ఆయన మాట్లాడే దేవుడయ్యా, నిన్ను తప్పక విడిపించువాడై ఉంటున్నాడు. నిన్ను సేవిస్తున్న దేవుడే నిన్నేం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకోండి. నిజమే. కానీ రాజు ఆ మాట అన్నాడు, కానీ సింహపు గుహలోకి వాన్ని పంపించి వేశారు. సింహపు గుహలో ఎప్పుడైతే దానియేలు పడ్డాడో, దేవుని యొక్క దూత సింహపు గుహలో దానియేలు పడకముందే సింహాల దగ్గర దేవుని దూత కాచుకొని ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దూత కొదమ సింహమై వచ్చి యూదా సింహ గర్జన వలె గర్జన చేయకుండా మౌని అయ్యా సింహాల నోళ్లను మూయించి ఏం చేశాడో తెలుసా? అవి అరవకుండా, కేక వేయకుండా, ఆకలి చేత అలమటించకుండా. రోమా ప్రభుత్వంలో రోమియోల యొక్క ఆడిటోరియము ఒకటి ఉంది. అందులో ఒక ప్రదర్శన చేస్తారు. ఏమని ప్రదర్శన చేస్తారు తెలుసా? దేవుని నామంలో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఎవరైతే సువార్త ప్రకటిస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, దాని నిమిత్తమే పాల్పడి ఉంటారో వాళ్ళకి ఏం చేస్తారో తెలుసా? ఆ ఆడిటోరియంలో వాళ్ళని వదిలేస్తారు. ఆ ఆడిటోరియంలో వదిలేసిన తర్వాత ఆడిటోరియంలో ఏం వదులుతారో తెలుసా? 1 నెల రోజులు ఆకలి దప్పుల చేత అలమటించే విధముగా సింహాలకు చేస్తారంట, ఆహారం పెట్టకుండా. 1 వారం రోజులన్నా, 15 రోజులన్నా సింహాలకు ఆహారం పెట్టకుండా మార్చి చంపుతారు. ఎప్పుడైతే ఆ ఆడిటోరియంలోకి దేవుని నామంలో ప్రార్థన చేసేటువంటి వారు, దేవుని నామంలో సువార్త ప్రకటించేటువంటి వారు వద్దన్న పని చేస్తున్నారని వారికి శిక్ష విధించేటువంటి రోమా ప్రభుత్వం, రోమ చట్టం ఏదంటే ఆ సింహాలని ఆడిటోరియంలోకి వదిలేస్తారు. ఆ ఆడిటోరియంలోకి వదిలేసినప్పుడు అవి మనిషి పరిగెత్తుతూ ఉండేటప్పుడు చీల్చి ఏం చేస్తాయంట తెలుసా? చెండాడి సంహరించేస్తాయి. చెండాడి ఏం చేస్తాయి? సంహరిస్తాయి. అటువంటి వాటి సహితము వారు ప్రాణత్యాగం చేశారంట.
మేము ప్రభువుని త్వరలో చేరుకుంటాము అని. మేము ప్రభువుని త్వరలో చేరుకుంటాము, ప్రభువుని చూడగలుగుతాము, ఆయన రాజ్యాన్ని చూడగలుగుతాము, ఆయన ముఖ దర్శనము చూడగలుగుతామని వారి ప్రాణాలను అక్కడ వదిలేస్తారంట. వారి భార్యలు కానీ వారి పిల్లలు కానీ తోటి విశ్వాసులు కానీ ఆ ఆడిటోరియంలోకి పంపించేటప్పుడంట ఏడుస్తూ ఉండేటప్పుడు ఈ ప్రార్థన వీరులు చెప్తుండేటువంటి మాట ఏమని చెప్తున్నారో తెలుసా? నేను ప్రభువుని కలుసుకుంటాను. మనమంతా ఒకరోజు మనమందరము ఇక్కడ కుటుంబం ఏ విధంగా ఉందో ఆ కుటుంబాన్ని అక్కడ కూడా మనము చూడగలుగుతాము. ప్రార్థన చేయండి అని అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు చాలామంది ప్రార్థనా వీరుల సమావేశము అని పెట్టుకుంటారు. అమ్మా ప్రార్థనా వీరులంట వాళ్ళు ప్రార్థనా వీరులంట పరిగెత్తుతావు. ఎందుకు పరిగెత్తుతావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రార్థనా వీరులు అని బ్యానర్ కనపడిన వెంటనే నువ్వేం చేస్తావు? ఎంత ప్రార్థనా పరులు అని నువ్వు వెళతావు. ఎందుకు వెళతావు? ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తావు. అంటే ప్రార్థనా వీరుల దగ్గర ప్రార్థన చేయించుకుంటేనే నెరవేరుతుందా? అంటే దాని అర్థం ఏమి? నువ్వు ప్రార్థనా పరుడు కాదు, నీవు ప్రార్థనా పరుడివి కాదు. వాళ్ళకి ఎందుకు వచ్చింది ప్రార్థనా వీరులు అని బిరుదు? ఎందుకు వచ్చింది వాళ్ళకి? నువ్వు ప్రార్థన చేయడం లేదు, నువ్వు ప్రార్థన సరిగా చేయడం లేదు, ప్రార్థన దేవుని దగ్గర విన్నవించుకోవడం లేదు. నువ్వెందుకు ప్రార్థనా పరురాలు కాకూడదు? వాళ్ళు ఎందుకు ప్రార్థనా వీరులు అయ్యారు? పదే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నువ్వెప్పుడు చేస్తున్నావు ప్రార్థన? ఉదయం చేసుకుందాంలే, ఉదయం పని ఉంది, కలుపు మొక్కలు తీస్తున్నాను, రాత్రి చేసుకుందాంలే అనుకుంటాం. ఆ రాత్రి తిని అలసిపోయాను, పొద్దున్న చేసుకుందాంలే అనుకుంటాం. మరలా పొద్దున్న ఏం చేస్తాము? పొద్దున్నే పని ఉంది, పిల్లలు స్కూల్కి పంపించాలి, క్యారియర్లు కట్టాలి, వాళ్ళు పోయిన తర్వాత ప్రార్థన చేద్దాంలే అని అనుకుంటావు. మరలా ఏం చేస్తావు? నీ ప్రార్థనలో వాయిదా తత్వం ఉంది. ఏముంది? నీ ప్రార్థనలో వాయిదాలు వేసుకుంటున్నావు నువ్వు. ప్రతి పునరుత్థాన దినమందు ఈ వారం పోదాంలే కరెక్ట్గా 3 వారాలు నువ్వు మందిర ఆవరణానికి రా. 4వ వారం సాతాను నీకు ఏ ఆటంకము కలిగించకుండా మందిర ఆవరణానికి నడిపించేటువంటి మార్గమును ఏర్పరుస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తప్పకుండా రా, తప్పకుండా హాజరు కా, తప్పకుండా దేవుని స్తుతించు. ఏ అధికారులు నీకు ఒత్తిడి చేసినా, ఏ పని నిన్ను ఆటంకంగా ఉందో వాటిని అన్నిటినీ తొలగించి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సరళమైన మార్గాన్ని ఏర్పాటు చేసి దేవుణ్ణి స్తుతించే భాగ్యమునిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, అక్కడికి పోవాలి, ఆ పొదుపు కట్టాలి, ఆ ఫోటోలు ఇవ్వాలి, ఆ తంబు వేయాలి. ఆగుతారు నీకోసం. ఎందుకు ఆగరు? దేవుడు ఆ పని నిలబెడతాడు. అక్కడ నీకోసమైనా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? నువ్వు దేవుని దగ్గర పూర్ణ హృదయంతో మోకరించినట్లయితే తప్పకుండా అక్కడ మనిషి హృదయాన్ని కూడా మార్చివేస్తాడు. దానియేలును తీసుకొని పోతున్నారు సింహపు గుహలోకి. తీసుకొని పోతున్నప్పుడు దర్యావేష అంటున్నాడు, నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని అన్నప్పుడు, నువ్వు ఆదివారం దినమందు మందిరావరణానికి వెళుతూ ఉండేటప్పుడు నీ అధికారుల మనస్సును దేవుడు మార్చడా? ఒక అన్య రాజు అంటున్నాడు కదా, ఏమని? నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని. అన్య దేవతలను ఆరాధన చేస్తున్న రాజు అంటున్నాడు. మాట్లాడని దేవతల దగ్గర సాగిలపడిన రాజు అంటున్నాడు. ఏమని తెలుసా? నీవు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడయ్యా, నిన్ను రక్షిస్తాడు, నువ్వు భయపడవద్దు. మరి దానియేలు భయపడ్డా? భయపడలేదు. దానియేలు భయపడలేదు. కానీ అయ్యా, నేను నీ నామంలో మోకరించి ముమ్మారు ప్రార్థన చేశాను కదా, మరి కష్ట సమయంలో నన్ను ఆదుకోలేదు కదా అని ప్రభువుని గొనిగాడా? గొనగలేదు. ఏం చేశాడు? ఆనందంతో వెళుతున్నాడంట, సంతోషముతో వెళుతున్నాడంట, ఆనందంతో సంతోషంతో వెళుతున్నాడు. వెళ్ళిన వెంటనే అక్కడ పారసీకులు మాదీయులు ఏం చేశారో తెలుసా? రాజు ఏ విధముగానైనా దానియేలును తప్పించడానికి సింహపు బోనును ఏ విధంగా తీస్తారేమో, అందుకు రాజముద్రను అధికార ముద్రను ఆ రాయికి వేశారంట. ఏం చేశారంట? రాజముద్రను, అధికారుల యొక్క ముద్రను ఆ సింహాల గుహకు అడ్డుగా పెట్టినటువంటి రాయికి వేసేసారంట. బాగా జ్ఞాపకం. యేసు ప్రభు వారి జ్ఞాపకం రావడం లేదా? యేసు ప్రభు వారిని కూడా సిలువ వేసిన తర్వాత అరిమతె అయినటువంటి యేసేపు తొయ్యించుకునేటువంటి సమాధిలో యేసు ప్రభు వారిని పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గరికి ప్రధానులు వెళ్ళి, అయ్యా,
శిష్యులు మర్చిపోయారు యేసు ప్రభు చెప్పిన మాట, కానీ అధికారులు గుర్తుపెట్టుకున్నారు. ఏమని గుర్తుపెట్టుకున్నారు తెలుసా? నేను చనిపోయి 3వ రోజున తిరిగి లేస్తాను అనేటువంటి సువార్త మాటలను మేము విన్నామయ్యా, ఆయన ఒకవేళ లేస్తాడేమో కనుక ఆ సమాధి యొక్క రాతికి ముద్రలు వేసి సీలు వేద్దాము అని అంటారు. ఏమంట? సీలు వేస్తాము. ఇప్పుడు యేసు ప్రభు వారికి దానియేలుకి ఇదే జరుగుతూ ఉంది సంఘటన, ఇదే జరుగుతూ ఉంది. ఇక్కడ దానియేలుకు కూడా అంటున్నారు, పారసీకులు అంటున్నారు, మాదీయులు అంటున్నారు, అధికారులు అంటున్నారు, అయ్యా దానియేలును దర్యావేషు రాజు ఏమైనా కాపాడుతాడేమో అని అనుకొని వాళ్ళు మాట్లాడుకొని ఏం చేస్తారు? ఆ యొక్క రాతికి ముద్రలు వేస్తారంట. అప్పుడు రాజుకి కలత చెందాడు, మనసులో బాధపడ్డాడు, వేదన పడ్డాడు, బాగా ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. ఏం చేశాడంట? ఉపవాసం ఉన్నాడంట. ఎవరి కోసము? ఒక బానిస కోసము. ఎవరి కోసము? ఒక పనివాని కోసము. ఎవరి కోసము? తన రాజ్య భవనంలో ఒక ఉద్యోగస్తుని కోసం ఒక రాజు ఉపవాసం ఉండి నాట్య ప్రదర్శన చేయనీయకుండా, ద్రాక్షారసము తాగకోకుండా ప్రతిదీ బంద్ చేసేసి నెమ్మదిగా ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? దానియేలు దేవుడా నువ్వు ఎక్కడున్నావు? అన్యరాజు ఏం చేస్తున్నాడు? దానియేలు దేవా నువ్వు ఎక్కడున్నావు? దానియేలును కాపాడయ్యా, దానియేలును కాపాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు ఉపవాసం ఉన్నారు? ఎవరు నాట్యం ఆపేశారు? ఎవరు ద్రాక్షారసం తాగేది ఆపేశారు? రాత్రంతా పచారులు చేస్తున్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు కోడి కూస్తుందా, ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందని రక్షణ పొందిన నీవు ఎదురు చూస్తున్నావా? ఆయన బూరధ్వని ఎప్పుడు వినబడుతుందా అని ఎదురు చూస్తున్నావా? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎదురు చూసిన రీతిగా బుద్ధి లేని కన్యకలు ఎదురు చూడలేదు, కానీ బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేస్తున్నారు? పెండ్లి కుమారుని స్వరము బూర ఎప్పుడు వినబడుతుందా అని చెప్పేసి ఏం చేస్తున్నారంట? దివిటీలను సిద్ధపరుచుకున్నారు, నూనెను సిద్ధపరుచుకున్నారు. తర్వాత ఏం చేశారు? వాటినన్నిటినీ సిద్ధపాటుతో పెళ్లి కుమార్తె సంఘముగా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళుతూ ఉన్నారంట. ఎంత ఆనందం అండి! పెళ్లి కుమార్తెలు దీవిటీలు పట్టుకొని, బుద్ధిగల కన్యకలు దీవిటీలను పట్టుకొని ఆ రాత్రికాల సమయమందు ఆ కన్యకలు వెళుతూ ఉంటే, పెళ్లి కుమార్తె సంఘము అంటే కన్యకలమే. ఏ లోపము లేని వారము, ఏ పాపము లేని వారము, ఏ దుష్క్రియలు చేయనటువంటి వారము. మరి ఈ సంఘముగా మనమున్నామా? వధువు సంఘముగా మనమున్నామా? జ్ఞాపకం చేసుకోండి. ఆ దీవిటీలు పట్టుకొని వేకుజామున వారి వస్త్రధారణ ఒక పొడుగుకి ఒక గౌన్ లాగా ఉంటూ ఆ దీవిటీలను తీసుకొని వెళుతూ ఉంటే ఆ దృశ్యం ఎంత చూడముచ్చటగా ఉంటుంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం కూడా ఆయన రాకడలో ఆ విధంగా ఎత్తబడాలి. మనం కూడా ఆయన రాకడలో నీ హృదయం అనే దీవిటిని సిద్ధపరచుకొని, నీ హృదయం అనే సిద్ధను నువ్వు సిద్ధపరచుకొని, వాక్యం అనే నూనెను పోసుకొని, పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత నీ ఒత్తిని వెలిగించి నువ్వు వెళుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. మీకు ఎట్లుందో కానీ నాకు చెప్తూ ఉంటానే వాళ్ళు ఏమంటారు? బుంసా ఏమంటారు? ఆ విధంగా ఉంది. మరి మీకెట్లుందో విన్నవారికి జ్ఞాపకం చేసుకోండి. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతము జ్ఞాపకం చేసుకోండి. దానియేలును లోపల వేసిన తర్వాత దర్యావేషు రాజు బయట చింతాక్రాంతుడై ఉన్నాడు. దానియేలు మాత్రం సింహపు గుహలో ఉన్నా కూడా దానియేలు సంతోషంగా ఉన్నాడు. అన్నీ ఉన్నటువంటి దర్యావేషు రాజు గందరగోళంగా ఉన్నాడు కదా. అన్నీ ఉన్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? బయట స్వేచ్ఛ ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి ఆయన విచారము కలిగి ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. అక్కడ సింహాల బోనులో క్రూర మృగాల మధ్య ఉన్నటువంటి దానియేలు సంతోషంగా ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాట ఉంది కదా, చక్కగా ఉంది ఆ పాట. ఆ పాటనైతే నాకు గుర్తు రావడం లేదు, కానీ సింహపుల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరే యెహోవా నీ నామం కదా. సింహముల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహముల
రక్షించే నీ హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము. యెహోవా యందలి భయభక్తులు కలిగినటువంటి వారికి ఎందుకు ఇన్ని శ్రమలు? చాలామంది సేవకులు ఏం చెప్తారంటే, అమ్మ మీరు జాగ్రత్తగా వినండి, నా అలాంటి సేవకులే, నువ్వు ప్రార్థనకు వస్తే అప్పులు పోతాయి, నువ్వు ప్రార్థనకు వస్తే రోగం పోతుంది, నువ్వు ప్రార్థనకు వస్తే నీ భర్త తాగుడు మానుకుంటాడు, నువ్వు ప్రార్థనకు వస్తే నీకు శ్రమలు పోతాయి, ఇవి చెప్తారు. నిజంగా పోతున్నాయా? నిజంగా పోతున్నాయా? తాగుబోతుల భార్యలు ఇక్కడ చాలామంది ఉన్నారు, నేను లేపు చెప్పను కానీ ఉన్నారు. మరి ఇన్ని ఏళ్ల నుంచి వస్తున్నావు, ఎందుకు మారలేదు? ఎందుకు మారలేదు? బాగా జ్ఞాపకం చేసుకోండి. ఆ మాటలు చెప్పకూడదు ఎప్పుడే కానీ. అమ్మ వాక్యము తెలుసుకో, వాక్యము మార్గమైనది, వాక్యము నిత్య జీవమైనది, వాక్యము నిన్ను పరలోక రాజ్యము చేర్చేది, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధన చేయడానికి రా నిన్ను చెప్పాలి. ఈలోక మాలిన్యము, ఈలోక స్నేహము, ఈలోక దేవతలు, ఈలోక అన్య దేవతలు అవి ఏవి కూడా నిత్యరాజ్యము చేర్చలేవు. మొదటి ఆదాము చనిపోయాడు, కడపటి ఆదాము కూడా చనిపోయాడు. మొదటి ఆదాము చనిపోయిన రీతిగా మనము చనిపోతున్నాము, కడపటి ఆదాము చనిపోయిన రీతిగా మనము చనిపోతున్నాము. కానీ కడపటి ఆదాము మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మనము కూడా ఒకరోజు లేచే దినముంది. కానీ ఆదాము మరణించాడు కానీ లేవలేదు. యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన విధానాన్ని మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. నువ్వు కూడా ఒకరోజు లేస్తావు. లేచిన తర్వాత నీ జీవితం ఇది కాదు, కానీ లేచిన తర్వాత జీవితం ఇంకొకటి ఉంది నీకు. అది జీవితము. ఇక్కడే నా జీవితం అని ఆస్తులు సంపాదించుకుంటాము, ఇక్కడే నా జీవితం అని పొలాలు సంపాదించుకుంటాము, ఇక్కడే నా జీవితం అని బంగారు వైఢూర్యాలు సంపాదించుకుంటాము, ఇక్కడే నా జీవితం అని రాజకీయ నాయక పలుకుబడిని సంపాదించుకుంటాము, ఎన్నో చేసుకుంటాము. ఇవన్నీ ఇక్కడ లయమైపోవాల్సిందే, ఇవన్నీ ఇక్కడ లయమైపోవలసిందే. కానీ నీకు ఒక రాజ్యం అనేది ఉంది అక్కడ. ఆ రాజ్యము సంపాదించుట కొరకు, నీ పాపములు కడుగుట కొరకు, నీ పాపములు ఆయన రక్తము చేత కడగబడుట కొరకు నువ్వు ప్రార్థనకు రానా అనాలి. వాళ్ళు అంటారు, అంటే నేను పాపినా? తల్లి గర్భము నుంచే నువ్వు పాపివి, తల్లి గర్భము నుంచే నీవు పాపివి. నువ్వు కడగబడాలి అంటే క్రీస్తు రక్తం దగ్గరికి రా. పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవత ఏదీ లేదు, కానీ పాపి కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు ఒకడున్నాడు. పాపము పోయిందంటే రోగము పోతుంది, పాపము పోయిందంటే కుటుంబంలో అప్పులు పోతాయి, పాపము పోయిందంటే కుటుంబంలో సమాధానం ఉంటుంది, పాపము పోయిందంటే నీ వ్యసనము పోతుంది, పాపము పోయిందంటే నీ ఆశ నెరవేరుతుంది. పక్షవాయువు గల వానితో రోగమును బాగు చేయలేదు దేవుడు. ఏం చేశాడు? మొదట నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. మొదట నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. దానియేలును సింహపు బోనులో వేయాలని మాదీయులు, పారసీకులు, అధికారులు కంకణము కట్టుకున్నారు. ఆ కంకణము కట్టుకునేది నెరవేరాలని ఒక పాముగా దర్యావేషును మాత్రమే వాడుకున్నారు. వాడుకున్నటువంటి ఆయన దానియేలు సింహపు బోనులో పోయేటప్పుడు అప్పుడు కన్నులు తెరవబడ్డాయి దర్యావేషు రాజుకు. వీళ్ళు పన్నిన కుట్ర ఇది అని అంతవరకు తెలియలేదు. అప్పుడు సింహపు బోనుల్లో పడినటువంటి ఆయన రాత్రికాల సమయం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు, ఉపవాసం ఉండి దానియేలు సింహపు బోనులో మొరపెడుతుంటే దర్యావేషు రాజు పైన అంతరంగములో నుంచి ఏం చేస్తున్నాడు? దానియేలును కాపాడు, దానియేలును కాపాడు, దానియేలును కాపాడు, దానియేలును కాపాడు.
సూర్యుడు అస్తమించే సమయానికి ఎవరు పోకముందే ఎవరు వెళ్ళారంట? సూర్యుడు అస్తమించక మునిపే యేసు ప్రభు సమాధి దగ్గరికి స్త్రీలు పరిమళాలు తీసుకొని వెళ్ళారు. ఇక్కడ రాజు దానియేలు కోసం సూర్యుడు అస్తమించక మునిపే ఏం చేశాడంట? సూర్యుడు అస్తమించిన వెంటనే సింహపు బోను దగ్గరికి వెళ్ళి ఆ బోనులో మెల్లనైన స్వరముతో, దుఃఖమైన స్వరముతో, వేదన స్వరముతో జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించెనా? నీ దేవుడు నిన్ను రక్షించెనా? రాజా, నీ దృష్టికి నేను నిర్దోషినిగా కనపడితేనే గనక నా దేవుని దృష్టికి కూడా నేను నిర్దోషినిగా కనపడితేనే కనుక. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనంలో చెప్తూ ఉండేటువంటి మాట, పౌలు గారు ఒక మాట చెప్తున్నారు, చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు. మరియు గతకాలమందు దేవునికి దురస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలవారై ఉండిన మిమ్మును కూడా సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవపెట్టుటకు ఆయన తన రక్త మాంసాన్ని సిలువలో ఏమైపోయాడంట? బలియాగమాడు. ఎవరిని నిర్దోషులుగా నిలబెట్టుటకు? పాపులమైనటువంటి మనలను నిర్దోషులుగా నిలబెట్టు. నిర్దోషులు అంటే ఏ పాపము చేయని వారు అని. నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన మన కొరకు బలియాగమయ్యి మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన సాహసిస్తే మనము దేవునికి నిర్దోషులుగా కనపడుతున్నామా? మనము దేవునికి నిర్దోషులుగా కనపడుతున్నాం. ఆయన నిర్దోషులుగా చేయడానికి రక్త మాంసాలు మన కొరకు ఇచ్చాడు, మన నిర్దోషులుగా నిలబెట్టడానికి. మరి దేవుని దగ్గర నువ్వు నిర్దోషిగా కనపడుతున్నావా? దేవుని దగ్గర నువ్వు నిర్దోషిగా కనపడుతున్నావా? మెల్లనైన స్వరముతో, దుఃఖమైన స్వరముతో అక్కడ మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షించెనా? బ్రతికించ. జీవము అంటే చెప్పాలి. జీవము అంటే హుసేన్ అన్న, ఇజ్రాయెల్ అన్న, జీవము అంటే ఏమంటారు? బ్రతికి ఉన్న దాన్ని ఏమంటారు? జీవము అని అంటాడు. అంటే ఇప్పుడు జీవము కలిగిన దేవుడు అని అంటే దాని అర్థమేమి? ఇప్పుడు అన్యరాజు ఏమంటున్నాడు? సజీవుడైన దేవుడు నిన్ను సజీవముగా రక్షించెనా? ఎంత చక్కని పరమార్థముతో కూడిన మాటలను అక్కడ అన్యరాజులు బయలుపరుస్తున్నారండి. చదువుదామా? అది కూడా చదవండి. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు ఏమన్నాడు? లోపల గుహలో నుంచి, రాజు చిరకాలము జీవించునుగాక. మనమంటామా అండి? రాజు చిరకాలము జీవించునుగాక. తర్వాత చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడండి? నేను నా దేవునికి ఏ విధంగా కనపడుతుని? నిర్దోషినిగా కనపడుతుని కనుక ఆయన తన దూతను పంపి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సింహాల నోళ్లను మూయించెను. తన దూతను పంపి అని అంటున్నాడు. ఎక్కడికి పంపించాడు? సింహాల గుహలోకి పంపించాడు. యెహోవా దూత వారికి కావలిండి వారిని ఏం చేస్తుందంట? రక్షిస్తుందంట. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను నేను. ఒక బోయవాడు అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. బాగా వినండి. అరణ్య ప్రాంతానికి వెళ్ళాడంట. ఒక చెట్టు మీద చాలా పక్షులు ఉన్నాయంట. బోయవాడు ఏం చేస్తాడు? పక్షుల వేట కొరకే వెళ్ళింటాడు కదా. బోయవాడు ఏం చేస్తాడు? పక్షుల వేట కొరకే వెళ్ళింటాడు. చాలా పక్షులు ఉండేది చూసి తన దగ్గర ఉన్నటువంటి తుపాకీని తీసి ఏం చేశాడంట? గబగబ పేల్చేశాడంట. బాగా వినండి.
ఆ చెట్టు నిండా ఉన్నటువంటి పక్షులకి ఈయన గురి పెట్టి తుపాకీని పేల్చేశాడు. పేల్చిన వెంటనే ఏం జరిగిందంటే అక్కడున్నటువంటి ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులన్నీ కొన్ని ఎగిరిపోయాయి, కొన్ని ఏం చేశాయి, ఎగిరిపోయాయి. కొన్ని ఏం చేశాయి, చచ్చి పడిపోయినాయి. కొన్ని ఏమున్నాయంట, గాయాలు తగిలి రెపరెపా కొట్టుకుంటున్నాయంట. గాయాలు తగిలి రెపరెపా కొట్టుకుంటున్నాయంట. ఇప్పుడు 3 గ్రూపులు అయినాయి ఇక్కడ, అవునా? 3 గ్రూపులు అయినాయి. నంబర్ 1 ఏ గ్రూపు, ఎగిరిపోయిన గ్రూపు. నంబర్ 2 ఏ గ్రూపు, చచ్చి పడిపోయినటువంటి. నంబర్ 3 ఏ గ్రూపు, రేపరేపా కొట్టుకునే గ్రూపు. ఆ గ్రూపులలోకి ఈ బోయవాడు ఏ గ్రూపు దగ్గరికి వెళ్తాడు? ఎంత బాగా చెప్పాడు యశ్కాంత్. గాయాలు పడినటువంటి పక్షుల దగ్గరికే వెళ్తాడు కదా. గాయాలు పడినటువంటి పక్షుల దగ్గరికి వెళ్తాడు. ఎందుకు? సాతాను కూడా ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షిస్తాడు. దేవుని దగ్గరికి మేము దేవుణ్ణే సేవిస్తాము అని పరిపూర్ణమైన భక్తి కలిగినటువంటి వారు సాతాను దగ్గర నుంచి ఏం చేస్తారు? పారిపోతారు. కొన్ని సాతాను యొక్క బలహీనతలకు, ఆ శబ్దానికి, ఆ ఒత్తిడికి, ఆ యొక్క తుపాకీ ధనానికి ఏమైపోతారు? చచ్చి పడిపోతారు. కొన్ని ఏం చేస్తారు? భక్తి విశ్వాసాలు అటు ఇటు ఏమైపోతున్నారు? వాడిని ఏం చేస్తాడు సాతాను? అవి తీసుకొని ఇంకా నిన్ను బాధ పెట్టడానికి, కుదించడానికి తన గంపలకి, తన సంచులకి వేసుకుంటాడు. అదే రీతిగా సాతాను కూడా నీ భక్తి విశ్వాసాలను చూడడానికి గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తాడంట? చూస్తూ ఉంటాడంట. బాగా గమని. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఎందుకు శ్రమలు వస్తాయి, ఎందుకు హింసలు వస్తాయి, ఎందుకు బాధలు వస్తాయి, ఎందుకు నిందలు వస్తాయి, ఎందుకు అవమానాలు వస్తాయి అంటే వారి పరిపక్వతలో సువాసనను వెదజల్లడానికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిందలు వచ్చినంత మేలే, నిందలు పడినంత మనకు మేలే. ఎందుకు తెలుసా? పరిమళ వాసనను వెదజల్లడానికి. ఈ లోకానికి ఒక పరిమళ వాసనగా నువ్వు వెదజల్లడానికే. బాగా గమనించండి. ఇప్పుడు దానియేలు సింహపు గుహలో ఉన్నాడు. దానియేలు దగ్గర దర్యావేషు రాజు ఉన్నాడు. జీవము కలిగిన దేవుణ్ణి సేవించుచున్నటువంటి దానియేలు, నీ దేవుడు, నువ్వు రోజు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించగలిగిన అని అంటే ఆయన అంటాడు, రాజా నువ్వు చిరకాలము జీవించుదువు కాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడితేని కనుక నా దేవుడు నన్ను వేయకముందే తన దూతను పంపించి నన్ను నోళ్లను మూయించి నన్ను రక్షించగలిగినాడు అని అంటాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి భటులకు ఆజ్ఞాపించిన తర్వాత రాయిని పొల్లిచ్చేసి సింహపు బోనుల్లో నుంచి ఎవరిని తీసుకొని వచ్చారంట? దానియేలు. మరి సింహపు బోనుల్లోకి ఏం చేశారు? బాగా వినండి. ఇక్కడ అవి చూసినట్లయితే సింహపు బోనులోకి వెళ్ళినటువంటి వారిని సింహాలు ఏం చేయలేదా? దానియేలుని తీసుకొని వచ్చేటప్పుడు ఏం చేయలేదా? యేసు ప్రభుని తీసుకొని పోయేటప్పుడు శిష్యులు ఏమైనా చేశారా? ఏం చేయాలి? వదిలేశారు కదా. సింహపు బోనులో నుంచి దానియేలు సజీవముగా నవ్వుకుంటూ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇప్పుడు దానియేలు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంకొక స్టోరీ జరిగింది అక్కడ. అందరు బయటకు వచ్చేంతవరకే వింటారు. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? దానియేలు బయటకు వచ్చాడు. దానియేలును వెయ్యాలనుకున్నటువంటి ప్రబుద్ధులు ఉంటారు కదా, దానియేలు మీద నింద మోపిన వారు, దానియేలు లోపాన్ని పట్టుకోవాలనుకున్నటువంటి వారు, దానియేలులో ఏదైనా తప్పును కనుగొనాలనుకున్నటువంటి వారు, దానియేలుని ఏ విధమైన తప్పిదమును కనుగొని వాన్ని పూర్తిగా నాశనం చేయాలి అని అనుకున్నటువంటి వారు, తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరయ్యా. తమ తప్పులు కాదు,
తప్పులెంచువారు. నువ్వు తప్పులెంచుతావు, తర్వాత నీ తప్పు నువ్వు తెలుసుకో. ఇప్పుడు దానియేలు సింహపు బోన్లో వేసినటువంటి వారు ఉన్నారు కదా, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వారు ఉన్నారు కదా, ఆయన మీద కోపం పెట్టుకొని శాసనాన్ని పుట్టించినటువంటి వారు ఉన్నారు కదా, వారిని అందరినీ రాజు దర్యావేషం ఏం చేశాడంట? వారిని సింహ బోన్లోకి ఏమన్నాడంట? వారిని ఏం చేశాడంట? సింహ బోన్లోకి ఏమన్నాడంట? ఇదే సంఘటన ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొర్దెకై హామాను ఆ సంఘటన అక్కడ జరుగుతుంది. హామాను మొర్దెకైని ఏ విధముగానైనా చంపాలని, యూదా జనాంగానంతా చంపాలని చెప్పేసి ఒక శాసనాన్ని పుట్టించేసి ఏం చేసేసాడు? అనేక రాజ్యాలకు పంపించాడు. ఎక్కడైతే యూదులు ఉంటారో వాళ్ళందరినీ సంహరించాలి. అప్పుడు హామాని యొక్క పన్నాగము పన్నిందా? ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, తన చెలికెత్తలతో ప్రార్థన చేసింది. దైవ సేవకుల మీద, దైవ భక్తి మీద ఉన్నటువంటి వారి మీద నిందలు మోపినప్పుడు, అపవాదాలు మోపినప్పుడు, అనేకమైనటువంటి శ్రమలకు వారిని గురి చేసినప్పుడు జరిగే సంఘటనలు ఇవి. ఏవి అని అంటే, ఇప్పుడు హామాన్ ఏమనుకున్నాడు? యూదులందరినీ సంహరించాలనుకున్నాడు. ఆ వార్త విన్న ఎస్తేరు ఏం చేసింది తెలుసా? 3 రోజులు తన చెలికత్తెలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అప్పటికేం జరిగింది తెలుసా? హామాను మొర్దెకైని చంపాలని ఒక ఉరికొయ్యని ఏర్పాటు చేసి ఆ ఉరికొయ్య మీద ఏం చేయాలనుకున్నాడు? మొర్దెకైని ఉరి తీయాలి అని అనుకున్నాడు. ఈ ఎస్తేరు ఒకరోజు విందుకు పిలిచి ఆ విధంగా చేసినప్పుడు జరిగిన సంఘటన అంటే యథార్థంగా రాజు చూశాడు. రాజు చూసినటువంటి ఆయన ఏం చేశాడంటే, రాణి కూర్చున్నటువంటి శయ్య మీద ఈ యొక్క ఏం చేశాడు? హామాను కూర్చున్నట్టుగా చూసాం, పడుకున్నట్టుగా చూసాం, ఏడ్చుకుంటా అతను. అప్పుడు రాజు అంటాడు, నా ఎదురుగే రాణి కూర్చున్నటువంటి శయ్య మీద వీడు పడుకున్నాడు, వీడిని తీసుకొని పోయి ఏం చేయాలా? ఉరి తీయండి. ఉరి తీయండి అన్న వెంటనే ఏం జరుగుతుంది? వాడు బిగించినటువంటి ఉరి కొయ్య మీదనివన్నీ ఉరి తీశారంట. ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాణ్ణి ఉరి తీసేదే కాకుండా 9వ అధ్యాయంలో చూస్తే వానికి పుట్టినటువంటి 10 మంది కుమారులను కూడా ఉరి తీశారంట. వానికి పుట్టినటువంటి 10 మంది కుమారులను కూడా ఉరి తీశారు. మనం చేసిన తప్పుకు మన కుటుంబం కూడా శిక్ష అనుభవిస్తుంది. మన కుటుంబం కూడా ఆ పాపానికి బలి అవుతుంది. 3-4 తరాలు ఆ పాపము సంక్రమిస్తుందంట. జ్ఞాపకం చేసుకో. నిజమే. హామానుకు మొర్దెకై జరిగిన సంఘటన, మొర్దెకైని చంపాలని హామాను అనుకున్నాడు. కానీ హామానుకు సంభవించింది ఏది? తను తీసుకునే గొయ్యి తనే పడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దానియేలు బాధ పెట్టాలి అనుకునేటువంటి వారిని అందరినీ తీసుకొని పోయి సింహపు గుహలో వేసినప్పుడు ఇంకా పడకముందే వారి ఎముకలను ఏం చేశాయంట? పొడి చేశాను అని అంది. పొడి చేశాను, బాగా జ్ఞాపకం చేసుకోండి. నిజమే. అప్పుడు దేవుడు దానియేలు గురించి, దానియేలు దేవుని గురించి వర్ణనను అక్కడ మనము ఎన్నో వచనం నుంచి చూస్తామంటే 25వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూస్తాం. ఒక అన్యరాజు దానియేలు సేవిస్తున్నటువంటి దేవుని గురించి అనేక ప్రాంతాలు కలిగినటువంటి వారందరి ఎదుట దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాడంట. ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలుకు ఆ శిక్ష విధించకపోతే అక్కడ 122 సంస్థానాలలో ఈ యొక్క ప్రచారం వెళ్ళేది కాదు. దానియేలు సేవిస్తున్నటువంటి దేవుణ్ణి మీరు నమస్కరించండి, సాగిలపడండి, పూజించండి. దానియేలు దేవుడే గొప్ప దేవుడు, రక్షకుడు, విడిపించువాడు, విమోచించువాడు అని అందరూ కలిసి అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని నామాన్ని హెచ్చించినట్లుగా, దానియేలుని హెచ్చించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇంతటితో 6వ అధ్యాయము ముగించబడింది. 7వ అధ్యాయంలోకి మనం నెక్స్ట్ వీక్ దేవుని చిత్తమైతే సజీవులముగా మనం ఉన్నట్లయితే, ఆయన దృష్టికి నిర్దోషులముగా ఉన్నట్లయితే, ఆయన దృష్టికి